అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చి కువైట్లో దుమ్ము అయితే చాలా ఎక్కువ లేసింది. ఈ వేసవకాలం వచ్చిందంటే కువైట్లో ఈ దుమ్ము అనేది లేస్తూనే ఉంటుంది, చాలా ఎక్కువ లేస్తుంది దుమ్ము అనేది. ఇక్కడ ఇప్పుడు కార్లు అయితే కడగాలి. మనం ఈ దుమ్ము లేచినా లేకపోయినా ఎలా ఉన్నా కానీ ప్రతిరోజు కువైట్ ఇంట్లో చేసే డ్రైవరు ఉదయాన్నే బండ్లు కడగాలి. ఒకవేళ ఉదయం మిస్ అయితే ఈవినింగ్ టైంలో అయినా సాయంకాలం పూట అయినా ఖచ్చితంగా బండ్లన్నీ కూడా మనం కడగాల్సి ఉంటుంది. బండ్లపైన దుమ్ము ఎలా ఉండదు అనేది మీకు ఇప్పుడు చూపిస్తారు చూడండి. చాలా అంటే చాలా ఘోరంగా నిండిపోయింది బండ్లంతా కూడా దుమ్ము అనేది. కడిగి 2 days అయిందంతే. నేను మామూలుగా ఈ వేసవకాలం డే బై డే కడుగుతున్నాను, రోజు కడగడం లేదు. కొన్ని ఇళ్లలో డ్రైవర్లు అయితే ప్రతిరోజు కడగాల్సిందే. ఒక రోజు కూడా కడగకుండా ఉన్నారంటే కువైట్ అతను ఎందుకు నువ్వు ఈరోజు బండ్లు కడగలేదని వాళ్ళ కపిల్ వాళ్ళ సార్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. అట్లయి ప్రతిరోజు కూడా బండ్లు కడగాల్సింది ఇంట్లో పనిచేసే డ్రైవరు. నేనైతే 2 రోజులకు ఒకసారి కడుగుతాను. నేను ఇప్పుడు కడిగి 2 రోజులు అయిందంతే. బండ్లు ఎలా ఉన్నాయో బండ్లు నేను చూపిస్తాను చూడండి. చూడండి దుమ్ము ఎలా ఉందో కనిపిస్తుందా? చూడు ఎంత ఘోరంగా అయిపోయినాయి చూడు బండ్లు. 2 రోజులు అయిందంతే కడిగి, ఎలా అయిపోయాయి చూడు బండ్లు. ఇప్పుడు కడిగితే మళ్ళీ ఇది ఒక్కరోజు కూడా బాగుంటాయని అయితే చెప్పలేం. ఈరోజు కడిగాం కదా, ఇప్పుడు కడిగినా కానీ మళ్ళీ రేపు తెల్లారాలక ఎలా ఉంటాయి కూడా చెప్పలేము. ఈ బండ్లు అంతా గలీజ్ అయిపోతాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ ఇంకా 2 బండ్లు రావాలి. మా సారు డ్యూటీకి వెళ్ళాడు, రాలేదు. ఇంకొక సారు కూడా రావాలి, ఇక్కడ పార్కింగ్ చేస్తాడు. ఈ బండి పైన చూడండి దుమ్ము ఎలా ఉందో. చూడు ఎంత గలీజ్గా ఉన్నాయి. చూడు మొత్తం దుమ్మే. చూడు ఎంత గలీజ్ పట్టిపోయినాయి చూడు దుమ్ము. ఎటు చూడండి గ్లాస్ పైన కనిపిస్తుంది దుమ్ము. ఒక్కరోజు గడగల అబ్బా, నిన్న ఒక్కరోజు గడగల ఇంత అద్దుమానం అయిపోయినాయి బండ్లు. ఈ బండి చూడండి ఎలా అయిపోయాయో. ఈ మనుషులు నడిచే ప్లేస్ కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఇది అంతా కూడా ప్రతిరోజు కడగాల్సిందే. చూడండి ఎంత అద్దుమానంగా చూడండి దుమ్మంతా. ప్రతిరోజు కడగాలి ఇది, ఎందుకంటే ఇది దారి కాబట్టి లోపలికి పోయేది వచ్చేది. ఇది ఖచ్చితంగా కడగాల్సింది. ఇది డ్రైవరే కడగాలి. సందు ఇది మనమే కడగాలి. మామూలు ప్రతి ఇంటికి ఉంటాయి ఈ మాదిరి. ఈ సైడ్ ఆ సైడ్ సందులు అనేవి ఉంటాయి, ప్రతి ఒక్కరు కడగాల. తర్వాత ఈ బయట కూడా మొత్తం కడగాల్సిందే. మనం ఈ బయట అంతా కూడా మొత్తం కడగాల్సిందే. చూడండి అట్లా అయిపోయినాయి. ఓకే, ఇప్పుడైతే ఇంకా బండ్లకి నీళ్లు కొట్టేద్దాం. నీళ్లు కొట్టేసి బండ్లన్నీ కూడా తుడిచేద్దాం. మీకు చూపిస్తాను కార్లు ఏ విధంగా సర్వీసింగ్ చేస్తాం డ్రైవర్లు అనేది. కొందరైతే సబ్బు పెట్టి ఇది అది పెట్టి కడుగుతారు, నేనైతే కడగను. మామూలుగా వాటర్ కొట్టేసి గుడ్డ తీసుకొని తుడిచేస్తాను. ఇప్పుడు నేను అదే చేస్తాను చూడండి మీరు ఒకసారి. ముందుగా కార్లకు అన్నిటికీ నీళ్ళు అనేది కొట్టేద్దాం. ఈ విధంగా పైప్తో నీళ్ళు అయితే నీట్గా కొట్టేసేయాలి, దుమ్మంతా పోయేలాగా. అదే చలికాలం అయితే ఈ విధంగా పైప్తో కొడితే నీళ్ళు పోదు దుమ్ము అనేది. ఎందుకంటే మనసుకు వర్షం పడతాయి కదా లైట్గా, ఆ వర్షానికి దుమ్ము అనేది ఖర్చుకుంటుంది. అప్పుడు ఖచ్చితంగా స్పాంజితో తుడవాల్సిందే. మనము బకెట్కి నీళ్లు పట్టుకొని బండి అంతా పూర్తిగా స్పాంజితో తుడిసేసిన తర్వాత మళ్ళీ మనం పైప్తో నీళ్లు కొట్టాలి. కొందరైతే ఆ తుడిసేటప్పుడే దాంట్లో కొద్దిగా షాంపు వేసి, కార్లకు కడగడానికి సపరేట్గా ఒక షాంపు అనేది వస్తుంది, ఆ షాంపు తెచ్చిస్తారు కువైట్ వాళ్ళు. ఆ షాంపు బకెట్లో కొద్దిగా వేసి స్పాంజితో బండి అంతా తుడిసేసి తర్వాత పైప్తో నీళ్లు కొట్టి ఆ తర్వాత గుడ్డతో తుడసాల్సి ఉంటుంది. నేనైతే అలా ఏం చేయను. నేను ఎప్పుడు కూడా షాంపు పెట్టి కార్లను అయితే కడగను. మా వాళ్ళు షాంపు పెట్టి కడగమని కూడా చెప్పరు. నేను ఎప్పుడు ఈ విధంగా పైప్తోనే నీళ్లు కొట్టేస్తాను. కొన్ని ఇళ్ళల్లో అయితే పైప్తో కూడా నీళ్లు కొట్టనీరు, బకెట్తోనే బండ్లు కడగమని చెప్తారు. నీళ్ళు వేస్ట్ అయ్యేది కూడా కొందరు ఒప్పుకోరు. మా వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళు చూసి చూడనట్టు నేను బండ్లు తొందరగా కడిగేస్తాను. వాళ్ళు ఏ టైంలో వస్తారు ఇంట్లోంచి బయటికి, ఏ టైంలో వెళ్తారు ఏంటి అనేది కొద్దిగా మనకు తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చే టయాన్ని చూసుకొని నేను రాకముందే బండ్ల మీద నీళ్లు కొట్టుకొని బండ్లు అయితే తుడిచేస్తాను. బండ్లు అయితే చాలా గలీజు పెట్టిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ వేసవికాలం కాబట్టి దుమ్ము అనేది ఎక్కువ లేస్తూ ఉంటుంది. ఎప్పుడు దుమ్ము వస్తుందో ఏమో తెలియదు. ఇక్కడ దుమ్ము తుఫాను అనేది వస్తుంది. ఆ దుమ్ము కూడా ఎలా ఉంటుందంటే మన రవ్వలాగా ఉంటుంది, గోధుమ పిండి రవ్వలాగా ఉంటుంది. ఆ దుమ్ము ఒక్కసారి బండ్ల మీద పడిందంటే పోనే పోదు, అది చాలా గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత నీట్గా కడిగి పెట్టినా కూడా కడిగిన 1 hour తర్వాత మళ్ళీ దుమ్ము వచ్చినా కూడా చెప్పలేము మనం. ఎప్పుడైనా దుమ్ము రావచ్చు ఇక్కడ కువైట్లో. ఈ వేసవికాలం అంతా దుమ్ము తుఫాను అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ దుమ్ము తుఫాను వచ్చిందంటే బండ్లు చాలా గలీజు పట్టిపోతాయి. అయితే ఈ కడగడానికి అయితే చాలా ఈజీ ఉంటుంది. ఎంత దుమ్ము పట్టినా కూడా ఎండాకాలం బండ్లు కడగడానికి చాలా ఈజీ ఉంటుంది. ఒకసారి పైప్తో నీళ్లు కొట్టేసామంటే దుమ్మంతా వెళ్ళిపోతుంది, మళ్ళీ గుడ్డతో తుడిచేయచ్చు. అదే నువ్వు చలికాలం అయితే కనుక పైప్తో నీళ్ళు కొట్టినా కూడా వెళ్ళదు. ఖచ్చితంగా స్పాంజితో తుడిసిన తర్వాతే మళ్ళీ పైప్తో నీళ్లు కొట్టుకోవాలి, లేదంటే బురద ఖర్చుకుంటుంది బండ్ల పైన. ఆ
నుంచి ఒప్పుకుంటారు వాటర్. ఇది నేను దుమ్ము చూడండి, నున్నగా ఉంటుంది. దుమ్ము మన బాడీలోకి వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లం. ఎవరికైనా కొద్దిగా జలుబు, ఆస్మా ఉన్నా, అలర్జీ ఉన్నా అలాంటి వాళ్ళకు ఇది వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి. ఇంకా ఆ తుమ్ములు ఆగవు, చాలా డేంజర్ ఈ తుమ్ము. కొందరికైతే చాలా కష్టాలు ఉంటాయి పాపం, చేయలేరు, అయినా అలానే చేస్తూ ఉంటారు. లాక్ చేసేసి మనకి ఇది వచ్చి ఓన్లీ మనం ఎప్పుడైనా వర్షం పడినప్పుడు బాగా మట్టి అంతా అతుక్కుపోతుంది కదా కారుకి, అప్పుడు ఈ స్పాంజ్తో తుడిసామంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం ఈ స్పాంజ్ ఏమంత అవసరం పడదు, ఓన్లీ టైర్లకు మాత్రం అవసరం పడుతుంది. టైర్లు కూడా మననే తుడిసాను, మళ్ళీ ఇప్పుడేమో టైర్లు తుడసాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఈ గుడ్డ బాగా నీళ్ళలో పిక్కుతుంది. ఈ గుడ్డ వచ్చి 8 దినార్లు. ఈ గుడ్డ వచ్చి మళ్ళీ నీట్గా వస్తుంది బండి గుడ్డతో తుడిస్తే, చాలా బాగా వస్తుంది. 8 దినార్లు ఈ గుడ్డ. మన డబ్బులు దగ్గర 2000 పడింది గుడ్డకి. బండ్లకు నీళ్లు గుట్ట 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు బండ్ల పైన ఉండే వాటర్ కొద్దిగా ఆరిపోయింది. ఇప్పుడు మనం గుడ్డతో తుడిచామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఒకేసారి చాలు, 2 సార్లు కూడా తుడసాల్సిన అవసరం లేదు. నేను ఒకేసారి తుడిచేస్తాను, ఎంత నీట్గా వస్తాయో చూడండి. ఈ విధంగా మనం బండ్లను అయితే తుడుచుకోవాలి. మనం కడిగిన తర్వాత బండ్లు అయితే, కొందరైతే కువైట్ వాళ్ళు ఖచ్చితంగా షాంపూ పెట్టి షాంపుతో తుడిచి తర్వాత నీళ్లు కొట్టి తర్వాత గుడ్డతో తుడిపిస్తారు. మా ఇంట్లో అలా ఏం చెప్పరు, మన ఇష్టం ఎలా అయినా కడగచ్చు. నేనైతే రోజు మార్చి రోజు నీళ్లు కొట్టేసి గుడ్డతో అయితే తుడిచేస్తాను. వర్షాకాలమైనా చలికాలమైనా ఆ టైంలో బండ్లు కడగాలంటే ఖచ్చితంగా స్పాంజితో ఫస్ట్ తుడవాల్సిందేను. ఒకేసారి గుడ్డతో తుడిచినా కూడా నీట్గా రాదు, నీళ్లు కొట్టి తుడిచినా కూడా నీట్గా రాదు. ఎందుకంటే ఇక్కడ దుమ్ము అనేది కార్లకు ఖర్చుకునేస్తుంది, చాలా ఎక్కువ ఖర్చుకుంటుంది. అది నీళ్లు కొట్టితే పోదు. ఖచ్చితంగా స్వాజితో నీట్గా తుడిచిన తర్వాతే నీళ్లు కొట్టాలి, ఆ తర్వాత గుడ్డతో తుడవాలి. చలికాలం కొద్దిగా కష్టం ఉంటుంది బండ్లు కడగడం, ఎండాకాలం అయితే చాలా ఈజీ ఉంటుంది బండ్లు కడగడం. అయితే ఈ విధంగా అయితే ప్రతి డ్రైవర్ కూడా ఇళ్లలో పనిచేసే వాళ్ళు బండ్లు అయితే కడుక్కోవాల్సిందే. ఓకే, చూశారు కదా ఏ విధంగా తుడుస్తున్నానో. ప్రతి ఒక్కరికి కోవిడ్కి వచ్చిన తర్వాత మనం ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్గా ఎవరైనా సరే ఉదయాన్నే లేచి ఫస్ట్ బండ్లు కడగాల్సిందే. ఆ తర్వాత మనకు డ్యూటీలు అనేవి స్టార్ట్ అవుతాయి. కొన్ని ఇళ్లలో సాయంత్రము గడిగిస్తారు, ఉదయము గడిగిస్తారు. ఆ విధంగా కూడా కొన్ని ఇళ్లలో అయితే బండ్లు అయితే కడిగిస్తూ ఉంటారు. మా ఇంట్లో అలా ఏం లేదు, రోజు మార్చి రోజు 3 రోజులకు ఒకసారి కూడా కడుగుతాం. ఒక రోజు నన్నేం అడగరు. కొందరైతే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మనకి ఏ పని ఉన్నా, పని లేకపోయినా ఉదయాన్నే లేచి ఖచ్చితంగా మనము కార్లు ఎన్ని ఉన్నా మన ఇంట్లో కడగాల్సిందే. ప్రతి ఇంటికి 6, 7, 8 ఖచ్చితంగా ఉంటాయి. 10 బండ్లు కూడా ఉంటాయి కొన్ని ఇళ్లలో అయితే. ఒకే డ్రైవర్ 10 బండ్లు కూడా కడగాల్సిందే. వీళ్ళకు బండ్లు తెచ్చుకోవడం చాలా ఈజీ, ఫైనాన్స్ లో తెచ్చుకుంటారు మనలాగా. వీళ్ళకి జీతంలో నుంచి నెల కట్ అవుతా ఉంటుంది డబ్బులు అనేటివి. 200 దినాలు 250 దినాలు డ్యూ అయితే పెడతారు. వీళ్ళకు నెల జీతంలోంచి కట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక కార్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ పెట్రోల్ కూడా తక్కువ రేటు కాబట్టి, ఇక్కడ వాటరే ఎక్కువ రేటు కానీ పెట్రోలే తక్కువ రేటు. ఇక్కడ నీళ్లు తాగడానికి నీళ్లు తీసుకోవాలంటేనే డబ్బులు పెట్టి కొనాలా, ఎక్కువ రేట్ అవుతాయి. అదే 1 లీటర్ పెట్రోల్ కొనాలంటే మన డబ్బులు 15 రూపాయలు కూడా పడదు ఇక్కడ పెట్రోల్ వచ్చి, అంత తక్కువ ధర ఉంటుంది ఇక్కడ పెట్రోల్ వచ్చి. ఓకేనా, ఈ విధంగా నీట్గా కడిగేయాలి. టైర్లు కూడా ఏదైనా గలీజ్గా ఉన్నా కూడా టైర్లు కూడా ఖచ్చితంగా కడగాల్సిందే. నేను మొన్ననే టైర్లు అన్ని తుడిచాను కాబట్టి ఇప్పుడు టైర్లను ఏం కడగలేదు, ఓన్లీ నీళ్లు కొట్టి వదిలేసాను. బండి అంతా మాత్రం నీట్గా తుడిచేసాను. ఓకే, ఈ విధంగా అయితే ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు తుడుచుకోవాలి. బండ్లు కడిగేశాను చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. అందరూ చాలామంది అయితే డ్రైవర్లు ఫస్ట్ షాంపూ వేసి షాంపుతో తుడిచి తర్వాత నీళ్లు కొట్టి గుడ్డతో తుడుస్తారు. మీరే చూశారు కదా, నేను ఓన్లీ పైప్తో నీళ్లు కొట్టేశాను పైప్తో, తర్వాత గుడ్డ తీసుకొని తుడిచేసాను. ఎంత నీట్గా వచ్చేసాయి చూడండి బండ్లు, నీట్గా వచ్చేసాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చాలా నీట్గా వచ్చేసినాయి. ఇంతే, ఇంకా మళ్ళీ 2 రోజులు కడగను, రేపు కడగను, ఎల్లుండి కడుగుతాం మళ్ళీ బండ్లు. చూసారా, ఈ బండి కూడా చూడండి, అక్కడ కూడా బండి, ఇంకా 2 బండ్లు లేవు. ఆ సైడ్ ఒక బండి, అది కూడా వెళ్ళిపోయింది, నీళ్ళు కొడతానే వెళ్ళిపోయాడు. రేపు తుడుస్తా అవే పొద్దునకి. ఇప్పటికైతే 3 బండ్లు తుడిచా, ఇంకొక 3 బండ్లు లేవు, 6 బండ్లు మొత్తం నేను కడిగేది.
6 బండ్లలో 3 బండ్లు ఉన్నాయి, 3 బండ్లు లేవు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చాలా వేడి ఉంది ఫ్రెండ్స్, బట్టలన్నీ తడిసిపోయినాయి, ఉడుక్కు టీ షర్ట్ అంతా తడిసిపోయింది. ఇంకా రూమ్లోకి వెళ్ళి స్నానం చేసేసి. ఓకే, అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్. అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి.